ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి ఫిక్కీ, అసోచామ్. బాండ్స్కు సంబంధించి యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ నంబర్ వివరాలు వెల్లడించొద్దని కోరే. ఏ ఎలక్టోరల్ బాండ్ ఏ రాజకీయ పార్టీకి చేరిందో చెప్పే యూనిక్ నంబర్ని ఎన్నికల సంఘానికి సమర్పించాలంటూ ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. పూర్తి వివరాలు ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశాయి ఫిక్కీ, అసోచామ్. మరోవైపు యూనిక్ నంబర్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని రాజ్యాంగ ధర్మాసనానికి వెల్లడించింది ఎస్బీఐ. బ్యాంకు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో 2 మరణించారు, 7 తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మందిని శిథిలాల నుంచి కాపాడారు సహాయక సిబ్బంది. ఆదివారం రాత్రి గార్డెన్ రిచ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాద స్థలికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం ప్రకటించారు. భవన నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా బిల్డింగ్ కడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. రాజస్థాన్లోని అజ్మేర్లో సబర్మతి ఆగ్రా కంటోన్మెంట్ రైలు పట్టాలు తప్పింది. మదార్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైల్ని వెనక నుంచి ఢీకొట్టింది సబర్మతి ఎక్స్ప్రెస్. దీంతో సబర్మతి ఎక్స్ప్రెస్ ఇంజిన్ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్ చీఫ్ శశికిరణ్. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. రైలు ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్లే 6 రైళ్లు రద్దయ్యాయి. మరో 2 రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికుల సమాచారం కోసం అజ్మేర్ రైల్వే స్టేషన్ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది రైల్వే శాఖ.